ఏముందండి, ఎమ్మెల్సీగా నాగబాబు గారు ఆల్రెడీ తన కార్యాచరణ అనేది ప్రారంభించారని చెప్పాలా. ఎందుకంటే పోలవరం సంబంధిత పక్కన ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉండే గ్రామాలన్నీ కూడా ఏదైనా కార్యక్రమం అయితే ఆయన వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు నాగబాబు గారికి చుక్కెదురైందని చెప్పాలా. ఎలా అంటే నాగబాబు గారు ఏదైతే వెళ్ళారో, నాగబాబు గారు వెళ్ళిన ప్రతి చోట కూడా వర్మ గారి అనునయులు అనొచ్చు, లేదా వర్మ గారి అభిమానులు అనొచ్చు, వర్మ గారి కార్యకర్తలు అనొచ్చు, టీడీపీ వర్సెస్ జనసేన అన్నట్టుగా జరుగుతుంది నాగబాబు గారు వెళ్ళిన ప్రతి చోట అని చాలా మంది మాట్లాడతారు. ఆల్రెడీ జరిగిన ఇన్సిడెంటే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. ఎలా అంటే ఏదైతే నాగబాబు గారు వెళ్ళిన ప్రాంతంలో వర్మ గారి కార్యకర్తల అభిమానులు జై వర్మ జై వర్మ జై వర్మ అని నినాదాలు చేయడం తోటి చాలా మంది అవక్కయ్యారు. నిజంగా నాగబాబు గారికి కూడా కొంచెం అనిపించుంటుంది ఖచ్చితంగా 100%. ఏంటిది ఇలా జరుగుతుంది ఏంటని. కానీ ఎప్పుడైతే టీడీపీ వర్గీయులు జై వర్మ గారు అని అంటే జనసేనకు సంబంధించిన వాడు జై జనసేన అని వాళ్ళు మాట్లాడటం జరిగింది. మొత్తానికి ఇద్దరి మధ్య కొంచెం తీవ్ర ఉద్రిక్తత అనేది ఏర్పడింది అక్కడ ఖచ్చితంగా. ఎందుకంటే అది పెరిగి పెద్దదై తోపులాట ఇలాంటివి ఏం జరగవచ్చని ఆలోచించి అక్కడి నుంచి అందరూ సర్దుకున్నారని చాలా మంది మాట్లాడుకున్నారు. కాబట్టి అంటే చాప కింద నీరులాగా టీడీపీ వర్సెస్ జనసేన అనేది అక్కడ ఇంకా కొనసాగుతుంది. ఎవరు అవునన్నా కాదన్నా ఇది వాస్తవం అండి. కాకపోతే అలాంటిది ఏమీ లేదని జనసేన చెప్పుకోవచ్చు, అదేం కాదని తర్వాత మళ్ళీ టీడీపీ చెప్పుకోవచ్చు. కానీ అక్కడ ఎలా ఉందంటే చాప కింద నీరులా ప్రవహించింది. కాబట్టే అక్కడ అలా జరుగుతుంది. అసలు జనసేనకు సంబంధం ఏముంది అక్కడ, లేదా వర్మ గారికి సంబంధం ఏముంది అక్కడ, నినాదాలు చేయాల్సిన సంబంధం ఏముంది. ఖచ్చితంగా నాగబాబు గారు వచ్చారు ఏంటి, అక్కడ రిబ్బన్ కటింగ్ అయితే జరిగింది. వెంటనే వర్మ గారికి సంబంధించిన కార్యకర్తలు అందరూ కూడా జై వర్మ అని అంటే కనుక వర్మ గారి విషయం ఎక్కడెందుకు, వర్మ గారి ప్రస్తావన ఎక్కడెందుకు తీసుకొస్తారు, ఆల్రెడీ వర్మ గారిని పక్కన పెట్టేశారని నాగబాబు గారు ఇంతకుముందు తమ కామెంట్లు చెప్పారు. కాబట్టి అలా మాట్లాడింది మొన్న ఏంటో తెలియదు. కానీ కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని నెగ్గడానికే ప్రధాన కారణం ఆయన ఇమేజే. కాబట్టి అలాగే ఆయనకుండే కేపబిలిటీ అని నాగబాబు గారు గతంలో చెప్పారు. ఆ చెప్పిన మాటలకే వర్మ గారికి అలాగే వర్మ గారి తాలూకా కార్యకర్తలకి అభిమానులకి చాలా మందికి కాలిందన్నమాట వాస్తవమే. ఆ కాలిన ఎఫెక్ట్ ఈ రోజు చూపించారేమో అని అనిపించింది నాకు. ఎందుకంటే వచ్చింది అక్కడ ముఖ్య అతిథిగా వచ్చింది నాగబాబు గారు ఎమ్మెల్సీ హోదాలో. అక్కడ చెప్పాల్సింది ఒకవేళ జై కొట్టాల్సింది ఉంటే కనుక నాగబాబు గారికే కొట్టాలా, జనసేనకే కొట్టాలా. కానీ టీడీపీ వర్గీయులు, టీడీపీ అనుచరులు, వర్మ గారి అనుచరులు, కార్యకర్తలు, అభిమానులు ఎవరికి చేయగొట్టారు? అక్కడ వర్మ గారికి చేయగొట్టారు. వర్మ గారికి చేయగొడుతుంటే అక్కడ ఉన్న జనసేన కార్యకర్తలకు చాలా మందికి కాలింది. అక్కడ కాలి అదేంటది వర్మ గారికి చేయగొడుతున్నారండి, టీడీపీకి చేయగొడుతున్నారండి, మేముండగా అధికారంలో ఇక్కడ మేముండగా అదేంటిది జస్ట్ ఆయన ఇన్ఛార్జ్ మాత్రమే అక్కడ అని అనుకున్నారంటే తెలియదు. కానీ మొత్తానికి అక్కడ వెంటనేలో జై జనసేన అన్నారు. ఏం లేదు, కొంచెం ఎక్కువగా ఉంటే కనుక ఎదురు బదులు అవుతాయి కనుక ఖచ్చితంగా తోపులాట జరిగిన, గొడవ జరిగిన, కొంతమంది తోపులాట జరిగింది అన్నారు. అదేమైనా జరగకపోయినా కానీ మొత్తానికి మాట అయినా కానీ తోసుకున్నట్టు విధానమే. కాబట్టి నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టుగానే ఉంటాయి ఆ మాటలు కూడా. కాబట్టి నాగబాబు గారు అక్కడ ఉన్నంతకాలం, అక్కడ తిరిగినంతకాలం ఈ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఆయన మీద పడుతుందేమో అనేది నా అభిప్రాయం. ఎందుకంటే అక్కడ ఉండాల్సింది ఆ ప్లేస్కి అర్హుడు, లేదా ఆ ప్లేస్లో రాజకీయం చేయాల్సింది ఒక వర్మ గారే. కానీ ఆ వర్మ గారి స్థానాన్ని పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారు లేని టైంలో అక్కడికి వెళ్ళకపోతే కనుక వర్మ గారు ఎక్కడైనా ఇదవుతుందేమో అని మళ్ళీ ఆ ప్లేస్లో నాగబాబు గారిని పంపడం, నాగబాబు గారు అక్కడ ఆక్రమించడంతో వర్మ గారు అక్కడి నుంచి చెక్అవుట్ అయినట్టుగా అనిపిస్తుంది. కాబట్టి అలా కాదు, నేను ఇంకా అక్కడే ఉన్నాను అని వర్మ గారి గాండ్రింపులు అక్కడ ఇంకా ఉంటున్నాయి. కాబట్టే ఇది జై వర్మ అనేది తన ఉనికిని కాపాడుకోవడం కోసం. అలాగే నాగబాబు గారికి చిన్నపాటి హెచ్చరిక అని చెప్పాలి వాస్తవంగా అయితే కనుక. వర్మ గారికి జై వర్మ అని అంటుందంటే, ఎందుకంటే నాగబాబు గారు చేసిన కామెంట్స్ రాష్ట్రం మొత్తం కూడా నివ్వెరపోయేలాగా చేశాడు ఆయన. కాబట్టి అసలు వర్మ గారు అక్కడ తన సీటును వదులుకొని తను తగ్గించుకుని అక్కడ మాట్లాడని మాట ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం చాలా శతవిధాల రాత్రులు పగలు తేడా లేకుండా కష్టపడ్డాడని మాట్లాడకుండా అతనికి కాలేటట్టుగా మాట్లాడారు నాగబాబు గారు మాట్లాడటం అలా ఉంటాయి. ఆయన అలా మాట్లాడటంతో ఇక్కడికి రావడంతో జై వర్మ అంటాం. ఇవన్నీ కూడా ఒకదానికొకటి ఇంటర్ కనెక్షన్ ఉన్న విషయాలే. ఇప్పుడే కాదు, ఇక మీదట మునుముందు ఇంకా ఉండబోతాయి. దాంట్లో ఎలాంటి ఒకటి లేదు. పిఠాపురంలో వర్సెస్ టీడీపీ వర్సెస్ జనసేన అనేది కంటిన్యూగా ఉంటానే ఉంటుంది. దాంట్లో ఎలాంటి ఒకటి లేదు. ఎందుకంటే మొన్న జరిగిన ఎమ్మెల్సీ అసలు ఏదైతే ఎమ్మెల్సీ పదవులు ఇచ్చారో ఆ ఎమ్మెల్సీ పదవుల్లో మెయిన్ వర్మ గారికి ఇవ్వాలి, నాగబాబు గారికి కాదు. యాక్చువల్గా వాస్తవం మాట్లాడగలంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చి వర్మ భుజం మీద చేతులేసి ఆయన మాట్లాడిన మాట ఏంటంటే ఎమ్మెల్సీ పదవులు కానీ ఇలాంటి అత్యున్నత పదవులు ఏది ఇచ్చినా సరే ముందు ఫస్ట్ ప్రయారిటీ
ఎవరైతే పిఠాపురం వర్మ ఉన్నారో ఆయనకి ఇస్తాం అనేది ఆయన మాట్లాడాడు ఆయన. కాబట్టి అది లేదు, వర్మ గారిని పక్కన పెట్టేసిన వల్ల ఆయనకి ఇవ్వకుండా పైగా అసలు పార్టీతో అంటే పెద్దగా ఏమి చూపించినటువంటి నాగబాబు గారికి ఇవ్వడం అంటే చాలా మంది ఇంకో మాట మాట్లాడుతున్నారు నాగబాబు గారి గురించి. హైదరాబాద్లో ఓటుండి ఇక్కడ ఎమ్మెల్సీ సీట్ ఇచ్చిందని ఎంత గొప్ప విషయం అంటారు. అఫ్కోర్స్ అక్కడ ఓటు ఉండకపోవచ్చు, ఇక్కడ ఆయన ఓటేశాడు, కానీ కావాలని మాట్లాడుతుంటారు. కాబట్టి అంటే వర్మ గారా నాగబాబు గారు అంటే ఫస్ట్ ప్రయారిటీ వర్మ గారికి ఇవ్వాలని అంటారు యాక్చువల్గా ఎవరైనా సరే రాజకీయాలు పక్కన పెడితే. కానీ అలా జరగలేదు కాబట్టి వర్మ గారు అభిమానులు కానీ కార్యకర్తల్లో కానీ కొద్దో గొప్ప ఆ అసంతృప్తి అయితే ఉంది. ఆ అసంతృప్తే నాగబాబు గారు వచ్చినప్పుడు ఈ రకంగా బయటపడింది. అదే నేను చెప్పాలనుకుంది. మీ అభిప్రాయం తెలియజేయండి ఖచ్చితంగా. ఫస్ట్ అయితే కనుక లైక్ చేయండి, నాకు మోటివేషన్ ఎక్కువ మందికి ఈ ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.